తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సూపర్ న్యాచురల్ సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ హనుమాన్ చిత్రం ప్రీమియర్స్ను జనవరి 11వ తేదీన ప్రదర్శించారు. ఈ చిత్రం రివ్యూ అండ్ రేటింగ్ మీకోసం. అన్ని చిత్రాలలాగే ఈ చిత్రం కూడా మంచి చెడుల సంగ్రామంగా రూపుదిద్దుకుంది. సూపర్ హీరోగా మారదామనే యావలో సూపర్ విలన్గా మారిన ఒక దుష్టుడికి ఎక్కడో కొండ కోణంలో అమాయకంగా పెరిగిన హీరోకి మధ్య జరిగిన సంఘర్షణలో దైవం పాత్ర ఏమిటి అనేది మొత్తం స్టోరీని బ్రీఫింగ్ చేస్తుంది. చిత్రం ఆద్యంతం అద్భుతమైన విజువల్స్తో ఒక విజువల్ స్పెక్టకిల్గా రూపుదిద్దుకుంది. కనీసం 7 or 8 జా డ్రాపింగ్ సీన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. పచ్చని కొండల మధ్య గలగలపారే నది, ఆంజనేయుడి అతిపెద్ద రాతి విగ్రహం మనలను మైమరపింపజేస్తాయి. కాగా హీరోకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చిన తర్వాత అతడు ప్రదర్శించే సాహస విన్యాసాలు నెక్స్ట్ లెవెల్. CGI వర్క్, సినిమాటోగ్రఫీ ఒకదానికొకటి కొరిలేట్ అయ్యి అద్భుతంగా కుదిరాయి. అనుదీప్ దేవ్ అండ్ కో అద్భుతమైన BGMను, చక్కటి పాటలను అందించారు. నటీనటుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తేజ సజ్జా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వరలక్ష్మి శరత్ కుమార్ టెరిఫిక్గా యాక్ట్ చేసింది. విలన్ వినయ్ రాయ్ భయపెట్టించాడు. హీరోయిన్ అమృత అయ్యర్ శారీస్లోనూ హాఫ్ శారీస్లోనూ చాలా అందంగా కనబడింది. గెటప్ శ్రీను మంచి కామెడీతో అలరించాడు. వాట్ నాట్ ఈ సినిమాలో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. యాక్షన్, కామెడీ, మంచి పాటలు అన్నీ సమపాళ్లలో కుదిరిన చిత్రం హనుమాన్. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొదట్లో కాస్త స్లో పేస్తో ప్రారంభం అయినా క్రమేణా స్పీడ్ అందుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ మనకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్లో సీక్వెల్ కోసం లీడ్ సీక్వెన్స్ ఇవ్వడం చాలా టెరిఫిక్గా వచ్చింది. ఓవరాల్గా హనుమాన్ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది. ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ ఫర్ ద ఆడియన్సెస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. పాలసీని ఈ చిత్రానికి ఇచ్చే రేటింగ్ 3.5/5.